నా పేరు గంజి శ్రీనివాస్ నేత. పీబీఎన్ అంటే పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ ఫౌండర్ కమ్ చైర్మన్. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పద్మశాలి మేళా అనేటువంటి ఒక కార్యక్రమం ఇందిరా పార్క్లో నిర్వహిస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా ఈ పీబీఎన్ అనేటువంటి ఒక వ్యవస్థను మరి జూలై 13వ తారీఖు నాడు లోగో ఆవిష్కరణ మన పీబీఎన్ లోగోను టూరిజం ప్లాజా బేగంపేట హోటల్లో మరి పీబీఎన్ లోగోను ఆవిష్కరించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా పరిక్పల్ల నరహరి గారు ఐఏఎస్ పద్మశాలి రావడం జరిగింది. దాంతోపాటు ప్రతి నెల శనివారం అంటే మొదటి శనివారం నాడు హోటల్ ప్లాజాలో పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ అనేటువంటి ఒక కార్యక్రమంలో మరి బిజినెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రతి మీటింగ్ కూడా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి వారందరూ కూడా అక్కడ వారి బిజినెస్ని అభివృద్ధి చెందుకోవడానికి చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ మేళాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ పీబీఎన్ మనము ఇక్కడ కౌంటర్ని ఎగ్జిబిషన్గా నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో కూడా మరి దాదాపు 3-4 వేల మంది ఈ యొక్క పద్మశాలి మేళకు పద్మశాలీలందరూ కూడా హైదరాబాద్ నుంచి రావడం జరుగుతూ ఉన్నది. దీంట్లో వారందరూ కూడా ఇది ఒక పరిచయం కోసం వారు కూడా ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకొని వారి యొక్క బిజినెస్ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి మేము చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఈ యొక్క పీబీఎన్ అనేటువంటి ఒక వేదిక మీదకి ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డ మరి వ్యాపారవేత్తలందరూ కూడా వచ్చి వారి యొక్క బిజినెస్ను ఒకరికొకరు మరి అభివృద్ధి చేసుకోవడానికి అనేటువంటి ఒక దాంట్లో ఈ యొక్క పీబీఎన్ను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ మన భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ అనేటువంటి ఒక స్థాపించడంలో మరి ప్రతి ఒక్క వాణిజ్య వ్యాపారం కలిగినటువంటి ఒక దీంట్లో ప్రతి ఒక్క బిజినెస్ ఆల్ కేటగిరీ బిజినెస్ వాళ్ళందరూ కూడా వచ్చి మరి వారికి ఉన్నటువంటి ఒక నీడ్స్ని కానీ లీడ్స్ని కానీ పొందడానికి ఒక ముఖ్య అవకాశంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నెట్వర్క్ అంటే నెట్వర్క్ అనేటువంటి ఒక దాంట్లో మేమందరం కూడా ఈ పీబీఎన్లో ఉన్నటువంటి మరి మా కోర్ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఒకరికొకరు పరస్పరంగా మరి సహకారం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఈరోజు పద్మశాలి మేళా సందర్భంగా ఇందిరా పార్క్ విచ్చేయడం జరిగింది. ఇక్కడ పద్మశాలి సోదరులంతా వారు నిర్వహిస్తున్నటువంటి బిజినెస్ కావచ్చు, వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, వారు నిర్వహిస్తున్నటువంటి సంఘ సేవా కార్యక్రమాల మీద అనేక ప్రదర్శనలు జరిగినాయి. ఇందులో భాగంగా పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టాల్కు ఇచ్చేయడం జరిగింది. పద్మశాలీస్ అంతా కూడా ఈరోజు ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి స్థాయిని చేరుకోవడానికి ఏంటంటే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అద్భుతమైనటువంటి మేధాశక్తి, పనితనం ఉన్నటువంటి పద్మశాలీలు తప్పకుండా బిజినెస్లో కాదు ఏ రంగాల్లో అయినా కూడా రాణించగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం చూసేది ఉంటే ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో కూడా అనేక దేశాలలో కూడా వ్యాపించినటువంటి వ్యక్తులు పద్మశాలీసు. మరి ఐటీ రంగంలో చూసినా, వ్యాపార రంగంలో చూసినా కూడా చాలా ముందంజలో ఉన్నారు. కాబట్టి పద్మశాలీలకు ఏంటంటే సేవ చేసేటటువంటి గుణం, లక్షణం ఉంటుంది. సమాజంలో కూడా అనేక వేల సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి వర్గం పద్మశాలి వర్గం. కాబట్టి పద్మశాలీలు వ్యాపారం చేసినా కూడా విలువలు కలిగినటువంటి వ్యాపారం చేస్తారు. కాబట్టి వాళ్ళు వ్యాపార రంగంలో కూడా పెద్ద ఎత్తున రాణించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏదైతే రాజకీయ రంగంలో రాణించాలంటే కూడా వ్యాపార రంగంలో కూడా బలమైనటువంటి పట్టు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి పద్మశాలీలు కూడా ఈ పీబీఎన్ ద్వారా ఒక బలమైనటువంటి వ్యాపార వ్యవస్థను ఏర్పాటు చేసి అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఒక బలమైనటువంటి వ్యాపార నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. దాసు సురేష్.